ఈ పాట ఎవరు రాశారో తెలుసా? రెవరెండ్ డాక్టర్ ప్రభు కిరణ్ ప్రభు నందు నిద్రించారు. ఒక అద్భుతమైన పాట, దాదాపుగా అన్ని సంఘాలలో పాడుకునే పాట. మా నాన్నగారికి కూడా చాలా ప్రియమైనటువంటి పాటల్లో ఒక పాట ఈ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సింగింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. బెనిఫిట్స్ ఆఫ్ లివింగ్ ఎ రైచియస్ లైఫ్. నీతి జీవితములో అంతులేని మేలులు. ప్రియులరా, నీతి జీవితం ఎంత బలమైనదో, ఎంత అందమైనదో, ఊహిస్తేనే ఎంత బాగుంటుందో, అలా మనం నీతియుక్తమైన జీవితం యొక్క గొప్ప భాగ్యం వినటం లేదు. కాబట్టే భాగ్యవంతులుగా కాక బాధితులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డ, నీతిగా బ్రతకటం కాదండి. ఎలా అవుతుంది? ఈ లోకంలో నీతిగా ఎలా బ్రతుకుతాం? విశ్వాసులుగా అది సాధ్యం కాదని మనం భ్రమిస్తున్న వేళ, నీతి జీవితంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, నీతి జీవితంలో ఉన్నటువంటి లాభం ఏమిటి, నీతిమంతుడైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఎలా బ్రతకాలన్నది నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, తెలుగులో ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఏంటంటే, నీటిని వీడితే చేప బ్రతుకదు, చేపకు బ్రతుకుండదు, నీతిని వీడితే విశ్వాసికి విలువ ఉండదు. నీటిని వీడితే చేపకు బ్రతుకుండదు, నీతిని వీడితే విశ్వాసికి విలువ ఉండదు. ఈ సత్యవేద గ్రంథములో అలతి పదాలతో వివరింపనలవి కాని అగమ్య గోచరమైన అనంత విలువలతో ఉన్న సత్యాలను నిక్షిప్తంగా, హారములో రత్నాలుగా అతి సరళ భాషలో, మన మాతృభాషలో దేవుడు మనకు అందించాడు. కానీ ఆ అలతి పదాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావం ఏమిటో మనకు తెలియక, మన జీవితాలను మనకు తోచినట్టుగా మనం ఆపాదించుకుంటున్నటువంటి వేళ, దేవుని సేవకునిగా నేను మాట్లాడుతున్నాను. నీతిమంతులుగా ఈ ధరపై మనము జీవించటం, మరి నీతి స్థాపనలో ప్రతినిధులుగా బ్రతకడం అన్నది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఈ భూమి పైన నీతికి అనీతికి, సత్యానికి అసత్యానికి, వెలుగుకు చీకటికి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి నిత్యము పోరాటం ఉంటుంది. ఆ పోరాటం వద్దు అంటే కుదరనటువంటి పరిస్థితి. ప్రియులరా, అనీతి, అసత్యం, అధర్మం, అన్యాయం, చీకటి, బలత్కారం వెరసి పొరపడుతున్నటువంటి వేళ, నీతిని పోరాడుతున్నటువంటి వేళ, నీతిని ఒడిసి పట్టుకోవాలి. విశ్వాసిగా ఈ లోకంలో అన్యాయం, అక్రమం, అసత్యం, అధర్మం, చీకటి, బలత్కారం వెరసి పోరాడుతున్నటువంటి వేళ, నీకు నాకు వ్యతిరేకంగా నీతిని విశ్వాసులుగా దేవుడు నీకు నాకు ఆపాదించినటువంటి నీతిని ఒడిసి పట్టుకొని ముందుకు సాగాలి. దేవుని బిడ్డ, చదవబడినటువంటి లేఖన భాగం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం ఏమంటుందంటే, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు. నీవు నేను నీతిమంతుణ్ణి నిజంగా ఎరిగి ఉంటే, ఈ లోకములో నీతిని జరిగించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడని, నీతి పోరాటములో నిబ్బరంగా, ధైర్యంగా నీతి కొరకు నిలబడతామన్నది దాని అర్థం. దేవుని బిడ్డ, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసిన 2వ లేఖలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీతిని వెంటాడాలి. దేనిని వెంటాడాలి? నీతిని వెంటాడాలి. ప్రియులారా, నీతి రాజ్యం, పరలోక రాజ్యం ఏం రాజ్యం? నీతి రాజ్యం. రోమిలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యం నీతి రాజ్యం అని రాయబడింది. యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకమునుపు ఆయనకు ముందుగా ఒక శబ్దంగా, ఒక వర్తమానికునిగా పంపించబడినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను ఏ రాజ్యం గురించి మాట్లాడాడు? నీతి రాజ్యం గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే, దేవుని రాజ్య సువార్తను, దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం? నీతి రాజ్యం. మార్కు సువార్తలో యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాట 1వ అధ్యాయం 15వ వచనంలో,
ఆయన నీతి రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థనలో, అదేవిధంగా యేసు ప్రభు మనల్ని చేయమన్నటువంటి మాట ఏమిటి అంటే నీతి రాజ్యాన్ని వెతకమన్నాడు. ఏంది వెతకమన్నాడు? నీతి రాజ్యాన్ని వెతకమన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు చాలా సందర్భాల్లో నీతిగా బ్రతకడం అంటే అది సాధ్యం కాదండి. యథార్థంగా బ్రతకడం అంటే అది సాధ్యం కాదండి. నిఖచ్చితంగా బ్రతకడం అంటే అది ఎవడికి సాధ్యమవుతుందని వెర్రి మాటలు మాట్లాడే క్రైస్తవులు చాలా చాలా పెచ్చుమీరుతున్నటువంటి వేళ, మరి దేవుని సేవకునిగా 43 రోజుల అనంతరం మీ మధ్యలోనికి విలువైనటువంటి వర్తమానాన్ని తీసుకుని వస్తున్నాను. మరి ప్రతిసారి మాట్లాడినట్టుగా కాకుండా లోతైనటువంటి వాక్య అంశంలోనికి, సత్యములోనికి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాన్ని నడిపించాలన్నదే కాపరిగా నా ప్రార్థన, నా ప్రేరేపణ. ప్రియులారా, మరి ఈరోజు మనం గమనిస్తే యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడంటే లోతులోనికి వెళ్ళి వలలనేయమన్నాడు. ఒడ్డులో ఏముంటాయి? పొట్టు చేపలు దొరుకుతాయి నీకు, అంతే, పొట్టు రొయ్యలు. కానీ లోతులోనికి వెళితే విలువైన సంపదను నీవు పొందుకుంటావు. క్రైస్తవ జీవితంలో చాలా విషయాలపైన స్పష్టత లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరు చేయమన్నారో తెలియదు. కానీ చాలా విషయాలను అలవోకగా ఏదో చేస్తున్నాము కదా అన్నట్టుగా చేస్తుంటాం. కాబట్టి అలాంటి జీవితంతో మనకు ఒరిగేది వనగూరేది ఏమీ లేదమ్మా. మరి ఈరోజు లోతైనటువంటి సత్యంలోనికి, దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మరి దేవుని వాక్యం మనకు అర్థం కాకపోతే నీతి జీవితము, భక్తి జీవితము, యథార్థమైన జీవితము మనకు గుండె కోతనే మిగిలిస్తుంది. ఆసాపు భక్తుడు ఆయన 73వ కీర్తన 13వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నా హృదయమును శుద్ధి చేసుకుని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలనుడై యుండుట వ్యర్థమే. ఎందుకు వాపోతున్నాడంటే అక్కడ పై వచనాల్లో మీరు గమనిస్తే అన్యాయస్తులను, అక్రమస్తులను, మరి అక్రమమైనటువంటి విధానంలో బ్రతుకుతున్న వారిని చూస్తూ ఆయన నొచ్చుకుంటున్నాడండి. హృదయంలో నేను నీతిగా బ్రతకడం ఏం లాభం అండి ప్రియులారా. మరి మరొక భక్తుడు ఏమని వాపోతున్నాడంటే యోబు గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనంలో, నరులు దేవునితో సహవాసము చేయుట ఎంత మాత్రమును ప్రయోజనము కాదు. దేవునిలా బ్రతకడం ఈ లోకంలో ప్రయోజనం లేదండి, సాధ్యం కాదండి అని మరొక భక్తుడు వాపోతున్నాడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ మాట, మరి 21వ అధ్యాయం 15వ వచనంలో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు ఎవరు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటకు మాకు ఏమి లాభము? దేవునికి ప్రార్థన చేస్తే ఏం లాభం? నీతిగా బ్రతికితే ఏం లాభం? యథార్థంగా బ్రతికితే ఏం లాభం? ఖచ్చితంగా బ్రతికితే ఏం లాభం అండి? మరి మనము ఏ రోటి దగ్గర ఆ పాట పాడాలి, ఎక్కడ పోతే అక్కడ ఆ సన్నాయి వాయించాలి. అదే చేస్తే మన జీవితం బాగుంటుంది. కానీ నీతి అని, ధర్మమని, యథార్థతని మాట్లాడితే నూకలు చెల్లిపోతాయన్నటువంటి సలహాలు నిత్యం మనకు అందించబడుతున్నటువంటి వేళ దేవుడు మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి మరి వ్యక్తులతో ఆయన ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి అనియు వారు అడుగుతున్నారు. ప్రియులారా, ఈరోజు అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుని సేవ చేయటం ఎందుకండి, యథార్థంగా బ్రతకడం ఎందుకండి, నీతిగా బ్రతకడం ఎందుకని నీవు అంటుంటే దేవుడు నిన్ను ప్రోత్సహించడానికి మాటలు అనిపిస్తున్నాడు. ఒక్కడివైనా ఒంటరివైనా నీతి పోరాటంలో వెనకడుగు వేయొద్దు. మరి క్యాలెబ్ భక్తుడు, పాస్టర్ క్యాలెబ్ గారు ఒక చక్కని పాట రాశాడు. నీతి పోరాటములో నీ ప్రజలనెందరినో అపవాది పడద్రోశాడు. ప్రియులారా, ఈ నీతి పోరాటంలో అనేకులు రాజీ పడిపోతున్నారు. నీతి పోరాటంలో అనేకులు వెనకడుగు వేస్తున్నారు. నీతి పోరాటంలో అనేకులు విలువలకు తిలోదకాలిస్తున్నారు. నీతి పోరాటంలో అనేకులు వారి జీవితానికి ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించలేక తాత్కాలికమైనటువంటి మరి ఆశీర్వాదాల కొరకు, తాత్కాలికమైనటువంటి గుర్తింపు కొరకు, తాత్కాలికమైనటువంటి పరిస్థితుల కొరకు మనస్సాక్షిని చంపుకొని విలువలతో తిలోదకాలనిచ్చి భయంకరమైనటువంటి పరిస్థితులతో మమేకమవుతున్న వేళ దేవుడు
నీతి జీవితములో అంతులేని లాభాలున్నాయన్నది సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి అనే మాట, యథార్థత అనే మాట చాలా అరుదుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం గమనించినట్లయితే 58 సార్లు లేక 60 సార్లు ఈ పదాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఎందుకు దేవుడు ఈ మాటను రాయించాడో, ఆ నీతి జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అన్నది మనం గమనించబోతున్నాం. ఏ పండు తింటే ఏ లాభమో మనకు తెలుసండి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వస్తే యాపిల్ తినమంటాడు. ఎందుకు తినమంటాడు యాపిల్ అంటే? దానికి ఒక విలువ ఉంది కాబట్టి. ఏ కూరగాయలు తింటే మనకి ఏం జరుగుతుందో, ఏం ఒరుగుతుందో, లాభమేంటో మనకు తెలుసు. వ్యవసాయం వలన లాభమేంటో మనకు తెలుసు. వ్యాయామం వలన లాభమేంటో మనకు తెలుసు. నడక వలన లాభమేంటో మనకు తెలుసు. క్రమశిక్షణ వలన లాభమేంటో తెలుసు. చదువు వలన లాభమేంటో తెలుసు. పదవి వలన లాభమేంటో తెలుసు. పరిచయాల వలన లాభమేంటో తెలుసు. ఆరోగ్యం వలన లాభమేంటో తెలుసు. ఇలా లోకంలో ఉన్నటువంటి చాలా విషయాల వలన మనకు వ్యక్తిగతంగా వనగూరే లాభాలేంటో మనకు ఖచ్చితంగా తెలుసు కదండి ప్రియులారా. అయితే మరి నీతి జీవితం వ్యక్తిగతంగా నీవు జీవిస్తే, వ్యవస్థలలో ఎవరు ఎలా బ్రతుకుతున్నప్పటికీ నీతిమంతునిగా మార్చబడిన నీవు, ఆయన నీతి చేత కప్పబడినటువంటి నీవు, నీతిమంతునిగా తీర్చబడినటువంటి నీవు, ఆ నీతి జీవితాన్ని వ్యక్తిగతంగా ఈ చీకటి లోకములో నీవు జీవించగలిగినట్లయితే అది నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి అంతులేని ఆశీర్వాదాలను ఇస్తున్నదన్నది ఏనాడైనా గమనించావా? సాతానుడు ఎప్పుడూ కూడా అది సాధ్యం కాదర్రా, అలా బ్రతకటం నీకు మాత్రం సాధు, అందరి సంగతి పక్కన పెడదాం, నీకు ఇది సాధ్యం కాదని మనల్ని భ్రమపరుస్తున్నటువంటి వేళ నీతిగా బ్రతకటములో ఉన్నటువంటి విలువ, నీతిగా జీవించటములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో అన్నది నేను మాట్లాడబోతున్నాను. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే ప్రతి నేలకు ఒక గుణం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఆ నేల అక్కడ ఉన్నది కాబట్టి దాని చుట్టూ ఉన్నటువంటి వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదాహరణకు మరి మధ్యధర ప్రాంతంలో మనం గమనిస్తే చమురు బావులు ఉన్నాయి. ఎక్కడనైతే చమురు బావు ఉందో అక్కడంతా వారికి లాభం వనకూరుతుంది. ప్రియులారా, ఒక నేలను బట్టి, ఆ దానికి ఉన్న లక్షణాలను బట్టి చుట్టూ ఉన్నటువంటి వారికి అది లాభాన్ని చేస్తుంది. ప్రియులారా, ఒక కాయ పండించిన వానికి లాభం చేస్తుంది, తిన్నవానికి కూడా లాభం చేస్తుంది. ప్రియులారా, మరి ఒక దినుసు అది పండించిన వానికి లాభం చేస్తుంది, తిన్నవారికి కూడా లాభం చేస్తుంది. ఒక ఆకు పండించిన వానికి లాభం, తిన్నవాడికి కూడా లాభం. మరి ఒక బెరడు, ఒక వేరు, ఒక కాండం పండించిన వానికి లాభం, తిన్నవాడికి కూడా లాభం. ప్రియులారా, ఒక చెట్టే తన చుట్టూ ఉన్నటువంటి 360 డిగ్రీలో ఉన్నటువంటి వారందరికీ అది ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు చీకటి లోకములో నుండి ప్రత్యేకపరిచి ఆశీర్వదించి నిన్ను నన్ను ఒక జనాంగంగా ఏర్పరిచి ఈ లోకములో అనేకులకు వెలుగును పంచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే మనం ఎంత ఆశీర్వాదమో గమనిస్తున్నామా? ప్రియులారా, ఈరోజు సాతానుడు మనని ఎంత వంచాడంటే, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మన విలువను మనం గుర్తించకుండా, నీతి జీవితంలో ఉన్నటువంటి భాగ్యాన్ని గుర్తించకుండా, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడే పరిస్థితిలోనికి మనల్ని నెట్టేశాడండి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆశీర్వాదానికి మనము వారసులం, పరలోకానికి మనము పౌరులము, ప్రభు రాజ్య స్థాపన చేసే సైనికులం. ఈరోజు గమనిస్తున్నావా? నీవెవరు, నీ విలువేంటి అన్నది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, నీతిని జరిగించడానికి మనం ఈ లోకంలో ఉంచబడ్డాం. ఈరోజు ఆ నీతిని జరిగించడానికి దేవుడు నిన్ను నన్ను, ఆ నీతిని లోకానికి చూపించడానికి నిన్ను నన్ను, సంఘాన్ని దేవుడు ఉంచాడన్నది నీవు గుర్తించబడుతున్నావా? నీతి విషయమైన తప్పుడు అవగాహనతో ఈనాడు సంఘములో ఆ అలసత్వం, అయోమయం పెరిగి ఉన్నటువంటి వేళ, మరి నీతి జీవితంలో ఉన్నటువంటి లాభాలను గురించి నేను మాట్లాడకముందు నీతి అన్న దాని గురించినటువంటి స్పష్టతనిచ్చి ముందుకు వెళ్తాను. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమంటుంది? నీతిమంతుడు లేడు ఒకడును. ఇదొక్కటి పట్టుకుంటారు అంతే, ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ అవగాహననే మార్చడానికి, ఈ అయోమయాన్నే సరిచేయడానికి,
లోతైనటువంటి వాక్య అవగాహనలోనికి మిమ్మల్ని నడిపించడానికి మీరు ఎంత గొప్పవారు, నీతిమంతులుగా చేయబడినటువంటి మీ బాధ్యత ఎంత గణనీయంగా మీ పైన ఉన్నది అన్న విషయాలను నేను వాక్యపు వెలుగులో చూయించే ప్రయత్నం చేస్తుండగా ప్రతివారు చాలా జాగ్రత్తగా ఏ మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏమని సెలవిస్తుందంటే, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే 2వ అధ్యాయము 12-13 వచనాలు, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దానము నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు నందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు నందు, క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు. ప్రియులారా, అందరూ ఒకప్పుడు మనం అందరము కూడా పాపులమే, ఒకప్పుడు మనం అందరము దేవునికి దూరంగా బ్రతికినటువంటి మాట వాస్తవమే. మరి ఏ భేదము లేదు, అందరము పాపం చేశాం. నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాం. ఒక్కడు కూడా భూమిపైన నీతిమంతులు లేడు. ప్రియులారా, అది నా జీవితంలో గత అనుభవం అన్నది మర్చిపోకూడదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు వలన, క్రీస్తు రక్తము ద్వారా ఆయనకు సమీపస్తులుగా దేవుడు మనల్ని మార్చాడు. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి, తన నీతిని నీకు నాకు ఆపాదించడానికి ఆయన మరి ఏమయ్యాడు? దేవుని వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఏమని సెలవిస్తుందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, పాపము ఎరగని పాపరహితుణ్ణి నీ కొరకు నా కొరకు శాపంగా, పాపంగా ఆయన మార్చాడండి. దేవుని బిడ్డ, మరి నీతి మంతులుగా మార్చడానికి దేవుడు మన కొరకు పాపంగా మార్చబడ్డాడు. మన క్రియల బడన ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడండి. మన నీతి క్రియలు ఆయన సన్నిధిలో మురికి గుడ్డలను గురించి చాలా ఆచారం చేస్తున్నాం, చాలా పద్ధతులు చేస్తున్నాం. కానీ మనకు నీతిని ఎవరిచ్చారు? ఏ నీతిని ఇచ్చారంటే దేవుని నీతిని. అనీతిమంతులము, భేదము లేకుండా పాపములో బ్రతికినటువంటి మనకు మరి నీతిమంతుడైనటువంటి ఆయన మహిమను, ఆయన ఘనతను ఉచితంగా విశ్వాసము ద్వారా కృపచేత దేవుడు మనకు ఆపాదించాడు. ఈరోజు ఆ నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. మన పాపముల నుండి ఆయన మనల్ని విడిపించడానికి, ఆయన నీతి జీవితాన్ని, నీతియుక్తమైనటువంటి రక్తాన్ని క్రయంగా సిలువలో చెల్లించి మనల్ని నీతిమంతులుగా ఆయన మార్చాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా, ఈ మాట చెప్పండి, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడము. నువ్వు నీతిమంతుని ప్రార్థన చేసేటప్పుడు పాపినైనా నేనని ఎప్పుడు చేయకండి. ఇది అవగాహనలో రాహిత్యం. నువ్వు పాపివి ఎలా అవుతావమ్మా? ఈ వాక్యాన్ని నువ్వు తప్పుగా ఆపాదించుకుంటున్నావు, ఈ వాక్యాన్ని నువ్వు తప్పు చేసి మాట్లాడుతున్నావు, నువ్వు పాపిని ఎలా అవుతావు? ఇంకా దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డావు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డావు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధియో, కష్టం రాగానే నాకు కష్టాలు వస్తున్నాయండి, ఏం పాపం చేశానో, ఏం జరిగిపోయిందో, దేవుడు నన్ను చూసి కోపపడుతున్నాడేమో, ఇలాంటి ఆలోచనలు చాలా చాలా విరివిగా విశ్వాసులకు వస్తుంటాయి. కష్టం రాగానే ఇది చూసినా ఏం చేసిండో ఏమో సారు, మేడం ఏం చేసిందేమో అందుకని ఇట్లా అవుతుంది. ప్రియులారా, నీ క్రియలను బట్టి కాదు, కానీ
దేవుడు తన కృపను బట్టి తన నీతిని నీకు నాకు ఆపాదించి నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చి శిక్షలో నుండి ఆయన ఉపశమనాన్నిచ్చి నిత్య జీవితానికి వారసులుగా చేశాడు. దేవుని వాక్యం ఏమంటుంది? 1 కొరింథీ 2:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. దాని పై వచనంలో మనం గమనించినట్లయితే ఇంకొక మాట రాయబడి ఉంటుంది, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడు. ప్రియులారా, మన దేహములతో దేవుని మహిమపరచడానికి, మన జీవితంతో దేవునికి మహిమను తీసుకురావడానికి, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన సులక్షణాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఏం బట్టలు దొరికాడు? ఉప్పడా చీర, కంచిపట్టు చీర, రేమాండ్స్ బట్టలు, ఫారిన్ షర్ట్స్, వీటి గురించి మస్తు మనకు తెలుసు. కానీ నీకు నాకు దేవుడు ఒక బట్టను కప్పాడండి. ఏం బట్ట కప్పాడు? రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు. ఆయన నీతి అని పైబట్టను, ఆయన బట్టలను వేసి దేవుడు మనల్ని కప్పుతున్నాడు. ఈరోజు ఆ నీతిని లోకానికి చూపించాలి, ఆ రక్షణను లోకానికి చూపించాలి, ఆ పరిశుద్ధతను లోకానికి చూపించాలి. ఆయన నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నీ పేరు నా పేరు ముందల కొంతమంది ప్రిఫిక్స్లో సఫిక్స్లో టైటిల్స్ రాయకపోతే చాలా అభ్యంతరపడిపోతారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా గుర్తిస్తున్నాడో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన నీతిమంతునిగా గుర్తిస్తున్నాడు. నీ రోత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు, నీ పాత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటం లేదు, నీ యొక్క తప్పుల లెక్క తీసి నిన్ను బ్లాక్మెయిల్ చేయటం లేదు. ఆయన సమస్తాన్ని కొట్టివేసి నీతిమంతుడైన నా కుమారుడా, నీతిమంతురాలైన నా కుమార్తె అని నిన్ను సంబోధిస్తున్నాడు. నీతికి నువ్వు వారసుడవమ్మా, నీతికి నువ్వు వారసుడవయ్యా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏమిటంటే, నీ క్రియలను బట్టి నేను ఇవ్వలేదు, నా నీతిని నీకు కప్పాను, నా రక్షణ వస్త్రాలను నీకు ఇచ్చాను, నీతిమంతునిగా నేను నిన్ను మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతునిగా మలచబడినటువంటి మనము మన దేహముల చేత ఎవరికి మహిమను తీసుకొని రావాలి? 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదే. నా శరీరం నా ఇష్టం అని చెప్పడానికి వీల్లేదండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నీతి అయి మై మెరుపు తొడుగుకొని, ఈరోజు నీతి వస్త్రాలను ధరించుకొని నీతిమంతులుగా వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఈ లోకంలో బ్రతకాలి. రోమిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 13-14 ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరంను గూర్చి ఆలోచించుకోండి. ఈరోజు చాలా సందర్భాలలో శరీరం గురించి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఈ 3 సబ్జెక్టులు నువ్వు మెసేజ్లో పెట్టి చెప్పు, ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో నీకు చెప్పనీకే లేదు. దానికి కొంచెం అంత ఇమోషన్ యాడ్ చేసావనుకో, ఇంకా సినిమా కంటే హిట్ అవుతుంది నేను మెసేజ్. మనుషులకు అవే కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ శరీరంతో దేవుని ఘనపరచాలి. వీటిని గురించి నువ్వు ఆలోచించొద్దు. దేని గురించి ఆలోచించాలి? నీతి గురించి ఆలోచించాలి. ఆ నీతిని జరిగిస్తున్నావా లేదా అన్నది నిత్యము నీ అవగాహనలో ఉండాలన్నది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన దేవుని నీతి చేత కప్పబడినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? సంఘ సంబంధమైన సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆచారాలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీతి చేత ఆయన కప్పటబడ్డాడో, జీవితం గురించినటువంటి అవగాహన ఆయన స్పష్టంగా ఏర్పడిందో, ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే గలతీ 2:20లో ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించును. దేవుని బిడ్డ, ఈరోజు నీతి నీకు అర్థం కాకపోతే తాత్కాలికమైన వాటి కొరకు నువ్వు పోరాటం చేస్తావు, తాత్కాలికమైన వాటిని చూసి నువ్వు మురిసిపోతావు, తాత్కాలికమైన వాటి కొరకే నువ్వు ప్రాకులాడతావు. నీ భక్తి అంతా ఏంటంటే XYZ వీటి కొరకే నీ భక్తి. కానీ
దేవుడిస్తున్నటువంటి అనంతమైనటువంటి విలువ దేవుడు నీకు ఆపాదించాడు. నీవు నీతిమంతుడవని, తన నీతిని, తన రాజ్యాన్ని వెతకడానికి, ఆ లోకానికి అందించడానికి, దేవుని ప్రతినిధిగా, నీతి రాజ్యపు వారసునిగా, నీతి రాజ్యపు సైనికుగా, నీతి రాజ్య సంస్థాపనలో ఒక వెలుగుతూ అందరినీ వెలిగించాలని దేవుడు ఆశపడుతుంటే, మరి దేవుని యొక్క ఆత్మీయ సత్యాన్ని సంఘంగా, విశ్వాసిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 28వ వచనంలో నాకు జీవ మార్గములు తెలిపితివి, నాకు జీవ మార్గములు తెలిపితివి. దేవుని బిడ్డ, దేవుడు నీకు జీవ మార్గాన్ని నేర్పించాడు. మామూలు మార్గం కాదండి. ఈ జీవ మార్గం, నీతి మార్గాన్ని లోకానికి మనం బోధించాలి. యేసయ్య దగ్గరికి రా, స్వస్థతలు వస్తాయి. యేసయ్య దగ్గర రా, పెళ్ళి అవుతుంది. యేసయ్య దగ్గర రా, అది వస్తుంది, ఇది వస్తుంది. దీస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ నీడ్ ఇన్ దిస్ వరల్డ్, నీతి. ఆయన నీతి కావాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ప్రకటించాలి. ఆ నీతి ఉచితంగా మనకు ఆపాదించబడింది. నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతిని ప్రపంచానికి పరిచయం చేయాలి. జాన్ న్యూటన్ అనే ఒక గేయ రచయిత ఏమని రాస్తాడంటే, ఐ వన్స్ వాజ్ లాస్ట్ బట్ నౌ ఐ యామ్ ఫౌండ్. ఐ వన్స్ వాజ్ బ్లైండ్ నౌ ఐ సీ. అపోస్తుడైన పౌలు ఒకప్పుడు అంధకారంలో బ్రతికాడు. ఎప్పుడైతే సత్యం ఆయనని స్వతంత్రుని చేసిందో, ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియులారా, ఈరోజు బంగారం అంటే దాన్ని ఎలా కొలుస్తారంటే క్యారెట్లలో కొలుస్తారు. యథార్థత అంటే నీతి జీవితము. బంగారం యథార్థత అనుకుంటే, నీతి జీవితం అనేది క్యారెట్ లేకపోతే బంగారం బంగారంగా గుర్తించబడదు కదా. 24 క్యారెట్లుంటేనే బంగారంగా గుర్తించబడుతుంది. నువ్వు క్రైస్తవుడు అని చెబితే, లేక యథార్థవంతుడు అని నువ్వు చెబితే, నీ జీవితంలో 24 క్యారెట్లు ఉండాలి. అంటే నీతియుక్తమైనటువంటి జీవితం ఉండాలి. అసలు నీతి అనగా ఏంటి? నైతిక విలువలు, ప్రమాణాలు, సూత్రాలు, ప్రవర్తనలు, మనస్సాక్షి విలువలు, ప్రవర్తన నియమాలి, మంచికి చెడుకు సంబంధించినటువంటి నమ్మకాలు, విలువలు. ప్రియులారా, ఇవన్నీ దేవుడు తన గ్రంథమందు రాయించాడు. ఈ గ్రంథంలో ఏది మంచో చెప్పాడు, ఏది చెడో చెప్పాడు, ఏది చేయాలో చెప్పాడు, ఏది చేయకూడదో చెప్పాడు. ఈ నియమాలను దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా దేవుడు నా హృదయములో వజ్రపు కొనతో లిఖించాడండి. మన హృదయములో నిరంతరము అది మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని నిత్యము అది మనకు బోధిస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డ, మరి ఆ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని, ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని నియమానుసారంగా బ్రతకడానికి దేవుని ఆత్మ నిరంతరము మనకు బోధిస్తుంది. ఆ రాజ్యాన్ని కలిగిన, ఆ విలువలను కలిగినటువంటి మనము ఆయన రాజ్య సంస్థాపన చేయాలి. దేవుని రాజ్యం అంటే ఏమిటి అంటే నీతి, సమాధానం. దేవుని రాజ్యం అంటే అన్నపానములు కాదమ్మా. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని బిడ్డ, ఈరోజు ఆ నీతి జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడబోతున్నాను. సరే, దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్పాడు? నా రాజ్యమును నీతిని మొదట వెతకమన్నాడు. ఏదైతే వెతకమన్నాడో అది వెతకకుండా వెతకొద్దన్న వాటి గురించే పోరాటం, వెతకొద్దన్న వాటి గురించే ఆరాటం, వెతకొద్దన్న వాటి వెంటనే పరుగులు కదా. ఎంత విచిత్రం! క్రైస్తవ జీవితం ఒకసారి ఆలోచిస్తాం. దేవుడు చెప్పినటువంటి సాధారణమైనటువంటి భాషలోనే రాయబడింది కదా గ్రంథం, మన మాతృభాషలోనే రాయబడింది. దేవుని వాక్యం ఏమిటంటే, నా రాజ్యమును నా నీతి. ఆయన రాజ్యం అంటే నీతి రాజ్యం. ఆ నీతిని వెతకమని దేవుని వాక్యం రాస్తుంది. ప్రియులారా, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్లో హిందీ రాస్తే నిన్ను పాస్ చేస్తాడా? మస్తు రాశాను సార్, 3 గంటలు గీకి 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 రాసి పడేశాడు, పాస్ కాలేవాడు ఏం దిద్దాడో ఏమో తిక్కలోడు అంటే నడుస్తుందా? ప్రియులారా, ఈరోజు వాక్యం ఏం చెబుతుంది, నువ్వేం చేస్తున్నావు?
నీ జీవితంలో కష్టాలు ఎందుకు పోవట్లేదు? నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? నీ జీవితం అనేకులకు దీవెనకరంగా లేదు? నీ జీవితం ఎందుకు అయోమయంగా ఉన్నది? నిరంతరం నిట్టూర్పులో నీవు ఎందుకు బతుకుతున్నావు? మంచి మంచి వర్తమానాలు, వాగ్దానాల గురించి, ఆశీర్వాదాల గురించి, మరి దేవుని యొక్క నమ్మకత్వం గురించి, దేవుని కృప గురించి వింటే చాలా పొంగిపోతున్నావు. కానీ నీ జీవితంలో విన్న తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టుగా నీ జీవితంలో ఎందుకర్రా ఆశీర్వాదాలు రావటం లేదంటే ఆ నీతి గురించి నువ్వు ఆలోచించటం లేదు. ఆ నీతి కలిగినటువంటి విలువలతో యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించటం లేదు. అందుకనే ఆశీర్వాదాలు రావటం లేదు. దేవుని బిడ్డ, మరి ఒక గీత గీస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అంతటా గీతలు కనిపిస్తాయి. గీత దాటితే ఎంత ఫైన్? 1000 రూపీస్. గీత దాటితే నేను గీత దాటానా అని వితండవాదం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫోటో అటాచ్ చేసి నీకు పంపిస్తాడు వాడు. అంటే టైము, డేట్తో సహా ఉంటుంది నీకు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్తో సహా. నువ్వు ఎక్కడ నిలబడ్డావు, ఎప్పుడు నిలబడ్డావు, ఎప్పుడు గీత దాటావు. లేదు సార్, బండి నాదే, పేపర్లన్నీ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కట్టినా, హెల్మెట్ ఉన్నది, సీట్ బెల్ట్ వేసుకున్నా, మొత్తం బండి ఫిట్నెస్ ఉన్నది, అన్ని పేపర్లు ఉన్నాయి సార్. మొత్తం గీత దాటినా కదా, చాలా వేస్తావా? బరాబర్ వేస్తావు. గీత దాటావు, చాలా పడుతుంది నీకు. దేవుని బిడ్డ, నీ జీవితంలో అన్ని సరి అయిన విధానంలో నీవు బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ యథార్థత నీకు అర్థం కాని రోజు, నీతి నీకు అర్థం కాని రోజు, నీతి జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు అర్థం కాని రోజు నీ జీవితము మరో స్థాయిలోనికి వెళ్ళదు. నా జీవితాన్ని దేవుడు నీతిమంతులుగా మార్చాడు. నా స్థితి లోకంలో ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నీ నుండి, నా నుండి ఆశిస్తున్న స్థితి ఏమిటంటే నీతిమంతులుగా బ్రతకడం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, యథార్థంగా మనం బ్రతకడం. యథార్థత అంటే ఏంటి అంటే హృదయంలో, తలలో, నోట్లో ఒకే మాట ఉండాలి. ఒక దగ్గర ఒక మాట, మరొక దగ్గర ఒక మాట, ఒకరి దగ్గర ఒక మాట, మరొకరి దగ్గర ఒక మాట. మనం చాలా అనుకుంటాం ఏమంటే తెలివిగా ప్రవర్తిస్తున్నాం, జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం, లోకము దృష్టిలో మరి దౌత్యాన్ని మనం ప్రదర్శిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన ఆశీర్వాదాలను మనమే త్రోసివేసుకుంటున్నాం. దేవుని దృష్టిలో మన జీవితానికి మనమే రాకూడనివి మనం ఆకర్షించుకుంటున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసి నీతిమంతునిగా బ్రతకమన్నాడు. నిన్ను నీతిమంతుడా అనే పిలుస్తున్నాడు. నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, చెడు జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు. వాటి గురించి తన రక్తాన్ని క్రయంగా ఇచ్చి ఆ బంధకాలలో నుండి, ఆ చీకటిలో నుండి తన స్వాస్థ్యంగా దేవుడు నిన్ను విడిపించి లోకములో గొంతులో ప్రాణమిచ్చేందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? సోద్యం చూడడానికి కాదు, ఎవరి కొరకో బ్రతకడానికి కాదు, మనుషులకు, సంస్థలకు దాసోహుడుగా బ్రతకడానికి, మనస్సాక్షిని అమ్ముకొని బ్రతకడానికి కాదు. కానీ నిన్ను ఎవరైతే విలువ పెట్టి కొన్నారో నీ శరీరముతో, నీ జీవితముతో ఆయనకు మహిమను తెస్తూ నీతిగా బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఆ నీతి జీవితాన్ని మనం జీవించాలి. మన ఫోన్స్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ అవర్ ఫోన్ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ ఫోన్. కొన్ని సాఫ్ట్వేర్స్ వస్తే, కొన్ని యాప్స్ వస్తే, కొన్ని మెయిల్స్ వస్తే అది దిస్ విల్ నాట్ సపోర్ట్ దట్ అంటది. గమనించారా? ఎస్. ఎందుకు సపోర్ట్ చేయదంటే టు ప్రొటెక్ట్ యువర్ ఫోన్ ఫ్రమ్ డ్యామేజ్. ఈరోజు దేవుని వాక్య నీతిని, నియమాలను మన హృదయములో, మన జీవితంలో నిరంతరము మనము దాచుకున్న రోజు, ఆ నియమావళిలో మనము బ్రతికిన రోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒక దేశానికి రాజ్యాంగం ఉంటుంది, ఒక యంత్రానికి నియమం ఉంటుంది. ఈ జీవకోటి ప్రకృతి ధర్మాన్ని అది అనుకరిస్తుంది. ప్రతిదీ కూడా ఆ నియమావళిని బట్టి అది జీవిస్తే నూతన సృష్టిగా, నీతిమంతుడుగా తీర్చబడిన నీ జీవితంలో నీతి నియమాలకు అనుగుణంగా నేను జీవించాలి. ఎవడికో దండం పెట్టి, ఎవడియో మొప్పు గురించి, ఎవడి కొరకో బ్రతకడం కాదమ్మా. ఎవడూ నీ వెంటరాడు. పాటలు పాడుకుంటావుగా. ఎవడూ నిన్ను ఆశీర్వదించలేడు, ఎవడూ నిన్ను లేవనెత్తలేడు, ఎవడూ నీ పక్షంగా నిలబడు. ఎప్పుడూ నీ ఒంటరి వాడివే.
ఆ ఒంటరి జీవితంలో హెచ్చించేవాడు, లేవనెత్తేవాడు, ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు, తలగా నిన్ను ఉంచేవాడు, ప్రపంచానికి పరిచయం చేసేవాడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, చీకటిలో నుండి నేను నిన్ను విడిపించాను, అన్యాయములో నుండి, అక్రమములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, మరణములో నుండి విడిపించి జీవములోనికి నిన్ను దాటించాను. ఆ జీవపు విలువలతో, ఆ నీతి విలువలతో, నియమాలతో నీవు బ్రతకాలి. నేను నిన్ను నీతిమంతుడా అని పిలుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే కొంతమందిని సింగర్ అని పిలుస్తాం. సింగర్ అంటే అర్థం ఏంటి? ఆయన పాటలు పాడతాడు. కొంతమందిని మ్యూజిషియన్స్ అంటారు, కీబోర్డ్ ప్లేయర్ అంటారు. కీబోర్డ్ ప్లేయర్ అంటే అర్థం ఏంటి? ఆయన కీబోర్డ్ ప్లే చేస్తాడు కాబట్టి. నన్ను కూడా కీబోర్డ్ ప్లేయర్ అంటారా? తప్పులో కూడా, బై మిస్టేక్ కూడా, స్పెల్లింగ్ మిస్టేక్లో కూడా నన్ను అన్నారు. ఎందుకంటే నాకు అస్సలే రాదని. ఖాళీ అప్పుడు తబలానన్నేమన్నా డోలకన్నేమో కొడతానేమో, కానీ అదైతే అస్సలు అర్థం కాని సబ్జెక్ట్ నాకు ఇంతవరకు. అదొకటి, కంప్యూటర్ ఒకటి, రెండు నాకు వంటబట్టలే ఎందుకో. ప్రియులారా, అది చేసే వాళ్ళనే మ్యూజిషియన్స్ అంటారు, ఆర్ కీబోర్డ్ ప్లేయర్ అంటారు. పాడేవారినే సింగర్ అంటారు కదా. మరి క్రైస్తవుడవు అనుకుంటే పరలోకానికి వెళ్ళవన్నా? ఓ తరతరాల నుంచి మెంబర్నంటే పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి అధిపతి అయిన దేవుడు ఈ సంఘానికి వరుడైనటువంటి వాడు, తల అయినటువంటి వాడు, తన తలలో ఉన్నటువంటి నియమావళిని నీకు నాకు ఆచరించడానికి నిర్దిష్టంగా తన గ్రంథంలో రాయించినటువంటి వాడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నీతిగా బ్రతకాలి, నీవు యథార్థంగా బ్రతకాలి, అచ్చం యేసయ్యలా నువ్వు బ్రతకాలి. యేసయ్యలా నువ్వు బ్రతికితే, నీతిగా నీవు బ్రతికితే వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో చాలా, ఒక 5-6 ఆశీర్వాదాలు చెప్తాను. దాంట్లో చాలా ఉన్నాయి కానీ సమయ అభావాన్ని బట్టి. ప్రియులారా, ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ రైచియస్, నీతిగా మనం బ్రతికినట్లయితే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. ప్రియులారా, చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, కానీ ఏ ఆశ నెరవేరదు. ఎందుకు నెరవేరట్లేదు అంటే, దేవుడు చోటోడు అయిపోయాడా? దేవుడు ప్రార్థనకు జవాబిస్తానన్నాడు కదా. తట్టుడి తీయబడుతుంది, వెతుకుడి దొరుకుతుంది, అడుగుడి. మరి ఎందుకర్రా ఇవ్వట్లేదు అంటే, లెట్ us ఎగ్జామిన్. ప్రియులారా, లెక్క చిన్నగా ఉన్నప్పుడు ట్యూషన్కి వెళ్తే, మ్యాథ్స్ ట్యూషన్కు కరెక్టే చేశాము సార్, ఆన్సర్ రావట్లేదు. గురువుగారు చెవు పట్టుకొని మొత్తం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, హియర్ యూ మేడ్ ఎ మిస్టేక్, దట్స్ వై ఆన్సర్ హ్యాస్ చేంజ్డ్. ప్రియులారా, మరి చెక్ లిస్ట్లోనికి మనం వెళ్ళి, మన జీవితంలో యథార్థత ఉన్నదా, నీతి ఉన్నదా, ఈ నియమానుసారంగా మన జీవితము సాగుతుందా, ఇందులో చెప్పబడిన సారము మన జీవితంలో లోకానికి కనిపిస్తున్నదా అన్నది పరిశీలన చేసుకోగలిగితే, దేవుడు తప్పకుండా మనం ఆశించింది మనకిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, సామెతలు 10వ అధ్యాయం 24వ వచనంలో, ద డిజైర్స్ ఆఫ్ ద రైచియస్ షల్ బి గ్రాంటెడ్. 100% గాడ్ విల్ గివ్ యూ అండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. మరొక మాటే లేదమ్మా. ఈరోజు నువ్వు ఆశించింది నీకు దొరకాలి, నువ్వు కోరుకుంటుంది నీవు దొరకాలి, నువ్వు ప్రార్థిస్తుంది నీ జీవితంలో, మరి అది నీవు ఆశిస్తున్నది నీవు పొందుకోవాలి అంటే నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నీతియుక్తమైన జీవితం, మరే పనికి మాలోళ్ళు కొంతమంది ఉంటారు పక్కన, అరే నీతిగా బ్రతికితే ఏం లాభం బ్రదర్, నీకు ఆగ బ్రదర్. పాస్టర్లు మాకు కూడా కొంతమంది సలహాలు ఇస్తారు, అట్లా మాట్లాడదు బ్రదర్, ఇట్లా చెప్పొద్దు బ్రదర్, ఖచ్చితంగా చెప్తే నువ్వు శత్రువు అయిపోతావు. తిక్కలోళ్ళు, వాళ్ళకి తెలియదు, వాక్యం తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఏ పరిస్థితి ఎదురైనా నువ్వు నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికితే నువ్వు ఏది ఆశించినా అది నీ జీవితంలో నేనిస్తా. మనుషులు కాదు, నేనిస్తా, లోకం కాదు, నేనిస్తా, నేను సమకూరుస్తా, నేను నీ పక్షంగా నిలబడతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి జీవితం జీవిస్తే వచ్చే మొట్టమొదటి విషయం ఏంటంటే, నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. రెండో విషయము, నీతి జీవితం జీవిస్తే మనము వనగూరే మరొక ఆశీర్వాదము, కోరుకున్న వాటిలో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది రాస్తారు ప్రామిస్ కార్డులలో, ఇదే రాస్తారు, పై కండిషన్ రాయరండి. పైన ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ రాయరు,
కానీ మనం అది చూసి దేవుడు నాకు హృదయ వాంఛలు తీస్తాడు బ్రదర్, ఏం తీరుస్తలేడు, హృదయ వాంఛలు ఏం తీరుస్తలేడు, కన్ఫ్యూజన్ అయిపోతున్నావా? బైబిల్ తీసి చదువు, దాంట్లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి నేను చదువుతున్నావు. పార్ట్ ఏముంటుందో తెలుసా? యెహోవాను బట్టి సంతోషించాలి. ఈ వాక్యాన్ని బట్టి సంతోషించాలి. ఈ వాక్యాన్ని బట్టి ఏడవటం కాదు. నీతిగా బ్రతికితే అన్ని కష్టాలే అండి, నీతిగా బ్రతికితే అవమానమే అండి, పరిశుద్ధంగా బ్రతికితే అవమానమే అండి, అందరూ చేసినట్లు నేను కూడా హ్యాపీగా బ్రతకాలండి. వాళ్ళు చాలా హ్యాపీగా, అంటే నీకు ఈ నీతి జీవితం అర్థం కాలే, ఈ పరిశుద్ధ జీవితం నీకు అర్థం కాలే, దేవుడు నిన్ను రక్షించి నీకు ఇచ్చిన రక్షణ నీకు అర్థం కాలే, నీకు ఇచ్చినటువంటి నీతి వస్త్రాలలో ఉన్నటువంటి ఆధిక్యత నీకు అర్థం కాలే. కాబట్టి అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. దేవుని బిడ్డ, ఎవరైతే దేవుడు అర్థమవుతాడో, ఆ నీతి విలువలతో బ్రతుకుతారో, వారి జీవితాలలో ఒనగూరే మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుడు వారు కోరుకున్నది వారికి దయచేస్తాడు. వారి హృదయ వాంఛలను దేవుడు తెరుస్తాడు. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో 84వ కీర్తన మనం చదువుకున్నాం. 84వ కీర్తన 11వ వచనం చివరి భాగంలో మనం గమనిస్తే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలుయు చేయక మానడు. నువ్వు యథార్థంగా బ్రతికితే 100% కాదు, 1000% గాడ్ విల్ గివ్ యూ బెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నీవు నేను యథార్థంగా బ్రతుకుతే దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడండి. ఏ కుండ దగ్గర ఆ పాట, ఏ వానకు ఆ గొడుగు పెడితే మన జీవితంలో కొంచెం వరకు సక్సెస్ అనగా అనిపిస్తుంది, కానీ అది నాట్ సక్సెస్. యాక్చువల్లీ యూ విల్ బి డిఫీటెడ్ వెరీ వెరీ మిజరబుల్లీ. ద ఎండ్ విల్ బి వెరీ వెరీ పెయిన్ఫుల్. అదే ఆసాపు కీర్తన 73వ అధ్యాయంలో దేవుడు ఆయనకు చూపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీతిగా బ్రతికితే మొట్టమొదటగా మనకు జరిగే ఒక ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు మనము ఆశించింది మనకిస్తాడు, మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మనము యథార్థంగా ప్రవర్తిస్తే ప్రతి మేలును, ఆశీర్వాదాన్ని మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడిస్తారు. అది మొట్టమొదటిది. రెండవ బెనిఫిట్, ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ రైచియస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే, దేవుడు మన మొరలను ఆయన ఆలకిస్తాడు. సామెతలు 15వ అధ్యాయం 29వ వచనము 2వ భాగము, నీతిమంతుల ప్రార్థన ఆయన అందరి ప్రార్థన కాదమ్మా, అందరి ప్రార్థన కాదు, ఒక నీటి ప్రార్థన చేస్తున్నావు. నీతి లేకపోతే నీ ప్రార్థనని అంగీకరించడు. నువ్వు కన్నీళ్ళు గారుస్తుంది, రక్తం గారుస్తుంది, ఏది గార్చినా నీ ప్రార్థన వినబడదు. నీ ప్రార్థన వినబడాలంటే నీతిమంతునిగా చేయబడిన నీవు, నీ ప్రార్థనకు దేవుడు స్పందించాలంటే నీతి జీవితాన్ని జీవించడానికి పిలువబడిన నీవు నీతిగా జీవించాలి, నీతిగా ప్రవర్తించాలి, నీతిగా బ్రతకాలి. అప్పుడు నీ ప్రార్థనను దేవుడు వింటాడమ్మా. నీ ప్రార్థనను దేవుడు వినాలి అంటే మొట్టమొదటిగా మనము నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికితే దేవుడు ఆశించింది ఇస్తాడు. రెండవదిగా మనము మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. నీతిగా బ్రతకకుండా చాలామంది దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేస్తున్నారా? ఇది ఒక డైలాగ్. మళ్ళా ప్రార్థన చేస్తున్నారా? నిజం చెప్పండి. మరి అందరు ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తున్నావు? మరి ప్రియులారా, దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నది. నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రార్థన వినపడాలి అంటే, మన జీవితాలు మార్చబడాలి అంటే, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే, మన జీవితాలలో యథార్థత అవసరమైనది, నీతి అవసరమైనది. నీతి లేకుండా, యథార్థత లేకుండా, దేవుని నియమావళిలో మన జీవితము సాగకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవ్వడూ లేడండి నీతిమంతుడని అజ్ఞానంలో మాట్లాడడం సరికాదు. ఆశీర్వాదాలను కాలదనుకుంటున్నటువంటి పరివర్తన అది. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కీర్తన 34:17, నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రకటన గ్రంథం నుంచి, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని చూపిస్తారనమాట. నాకు అనిపిస్తుంది, క్రైస్తవ లోకంలో పుట్టి, క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ వాతావరణంలో ఉన్నటువంటి వీరికి కనీసం అవగాహన కూడా లేదా అనిపిస్తుంది నాకు. ప్రార్థన అసలు ప్రార్థన అంటే ఏంటిది?
ప్రార్థన అంటే ప్రార్థన అడ్డు పెట్టుకొని ఇంకొని తిట్టడమా? ప్రార్థన అడ్డు పెట్టుకొని మన భాషను చూపించడమా? ప్రార్థన అడ్డు పెట్టుకొని మరొకటి చెప్పడమా? ప్రార్థన అంటే దేవునికి మన మనవులను తెలుపుకునే ఒక అవకాశం. ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు అలా వింటాడండి. దేవుని వాక్యం అంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కొంతమంది ప్రార్థనకు వస్తే భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎండ్ చేస్తారో తెలియదు. నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. కామాలు ఉండవు, ఫుల్ స్టాప్లు ఉండవు, పోతున్నాడు. కానీ కొంతమంది ప్రార్థన చేస్తే వీళ్ళు చాలా మంచిగా చేస్తారని ప్రార్థన ఎన్నిసార్లు చేసినా వినబుద్ధి అవుతుంది, ఎన్నిసార్లు చేసినా వినబుద్ధి అవుతుంది. ప్రియులారా, ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక అక్క ప్రార్థన చేస్తుంది, నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఆ ప్రార్థన పదం వింటే నాకు ఎంత సంతోషం అవుతుందో. ఎంత చక్కని అవినాభావ సంబంధం. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా. ఆ భాషలో ఆ ఫ్రీక్వెన్సీ, వాయిస్ ఫ్రీక్వెన్సీ చూస్తే ఎంత నాకే ముచ్చటేస్తే దేవుడు ఇంకెంత ముచ్చటిస్తాడో కదా. దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి ప్రార్థన యథార్థమైనటువంటి గుండె లోతుల్లో నుండి చేయబడుతున్నటువంటి ప్రార్థన ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. ప్రియులారా, పురుషుల గురించి రాయబడినటువంటి మరొక మాట ఏమిటంటే, 1 తిమోతి 2:8 ఆయన ప్రతి స్థలమందు పరిశుద్ధమైన మీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే, మన ప్రార్థన వినబడాలి అంటే మనలో నీతి ఉండాలి, మనలో యథార్థత ఉండాలి. అప్పుడు యథార్థత ఉన్న వారికి దేవుడు కోరినవి దయచేస్తాడు, హృదయవాంఛలు నెరవేరుస్తాడు. రెండవదిగా, యథార్థమైన జీవితము కలిగినటువంటి వారి యొక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. మూడవ మేలు ఏమిటి అంటే, నీతి జీవితాన్ని జీవించటం వల్ల దేవుడే మనకు సమకూరుస్తాడు. దేవుడే మనకు సమకూరుస్తాడు. దయచేసి మత్తయి సువార్త 6:33 చదవండి అమ్మా. అందరికి తెలిసి అదే చెప్తారు కదా. అక్కడ ఒక చిన్న కండిషన్, దేవునికి పెట్టుకున్న కండిషన్ చెప్తున్నా. అక్కడ 6:33 అందరికి తెలిసిందే కదా, చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఈ నీతి ఏదైతే చెప్పబడిందో, ఈ నియమం ఏదైతే చెప్పబడిందో, ఈ సూత్రము, ఈ ధర్మం ఏదైతే చెబుతుందో, వజ్రకొనతో నీ హృదయమందు నువ్వు రాయించుకోవాలి దేవుని ఆత్మచేత. నిత్యము ఈ వాక్యపు వెలుగులోనే నువ్వు బ్రతకాలి. ఒక ఫోన్ ఒక నియమానికి లోబడి పనిచేస్తుంది. ఆ నియమానికి అవతల ఉన్న మరొక సాఫ్ట్వేర్ను అది అనుమతించదు. ఒక దేశం ఒక రాజ్యాంగానికి లోబడి అది ప్రవర్తిస్తుంది. ఒక యంత్రం ఒక నియమావళిని అనుకరించి అది ప్రవర్తిస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా సృష్టి ధర్మానికి అది విధేయత చూపిస్తుంది. నీతిమంతుడుగా తీర్చబడిన నీవు, సృష్టిలో ప్రతి సృష్టిగా నూతన సృష్టిగా మార్చబడిన నీవు ఇష్టానుసారంగా బ్రతకడానికి పిలువబడలేదన్నాక దేవుడు అంటున్నాడు, నీవు నావలే బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. నీతిగా నువ్వు బ్రతికిన రోజు నీ హృదయ వాంఛలు నెరవేరుస్తాను, నీవు ఆశించినది నీకు దయచేస్తాను, ప్రతిదీ నీకు నేను సమకూరుస్తాను. రెండవదిగా, యథార్థంగా నీవు బ్రతికితే నీ ప్రార్థనను వింటాను, నీ మొరను నేను ఆలకిస్తాను. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నేనే పులకిస్తానని దేవుడు అంటున్నాడు. యథార్థమైనటువంటి వారు, మరి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. అదొక ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చింది. మూడో విషయము, నీతిగా యథార్థంగా మనం బ్రతికిన రోజు దేవుడే సమకూరుస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. మన నీతి కాదండి. మన నీతి అంటే మనకు నచ్చితే ఒక నీతి మాట్లాడతాం, నచ్చకపోతే ఒక నీతి మాట్లాడతాం. మనం నచ్చితే వానికి వరాలు కురిపిస్తాం, నచ్చకపోతే ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాగా, నచ్చినటువంటి స్టేట్స్కు చాలా వస్తున్నాయి, నచ్చని స్టేట్స్కి ఏం రావట్లేదు. ప్రియులారా, అలానే ఉంటుంది. అది మన నీతి. కానీ దేవుని నీతి ఏంటో తెలుసా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. నీతిమంతులకు వెలిగిస్తున్నాడు, అనీతిమంతులకు కూడా వెలిగిస్తున్నాడు. మరి అలాంటి నీతి చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము రాగదేశాలకు అతీతంగా యథార్థంగా మరి దేవుని వలె ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అలా బ్రతికితే దేవుడే మనకు సమకూరుస్తాడు. అప్పుడు అవన్నీ
ఇవన్నీ మీకు అనుగ్రహించబడిన. ఏమున్నాయి పైన? చాలా ఉంది, పెద్ద లిస్టు. 26వ వచనంలో ఏమంటాడు? దేవుడు ఆకాశ పక్షులకు భూ జంతువులకు ఆయన సమకూరుస్తున్నాడు. ఎక్కడనైనా పిట్టే, ఎక్కడనైనా మరి గరుడ పక్షి, ఎక్కడనైనా ఏ జంతువుకైనా బ్యాంకు సిస్టమ్ కానీ, బాటా సిస్టమ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఉందా? కొన్ని వందల కోట్ల జీవరాశులు ఉన్నాయండి ఈ భూమిపైన. ఏది కూడా ఈ సిస్టమ్ కిందికి రావట్లేదు, మనిషి తప్ప. మనిషికి మాత్రం ఎక్కడ లేని భయం, ఎక్కడ లేని అపనమ్మకం. దేవుని నమ్మడు, కానీ ప్రతి జీవి దేవుణ్ణి నమ్ముతుంది, ప్రతి జీవి దేవుని నుంచి పొందుకుంటుంది, ప్రతి జీవి తరతరాలుగా ఆ జీవనాన్ని సాగిస్తున్నాయి. కానీ రక్షించబడినటువంటి నీవు దేవుని నియమ ప్రకారం బ్రతికితే, నీతిగా బ్రతికితే దేవుడే సమకూరుస్తానన్నాడు కదా. ఆ సమకూర్చే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డ, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుడు సమకూరుస్తానంటున్నాడు. ఆకాశ పక్షులకు సమకూర్చిన దేవుడు, భూజంతువులకు సమకూర్చిన దేవుడు, నీకు నాకు నూతన సృష్టిగా నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు శిలువ మరణములో మరణానికి అప్పచెప్పినటువంటి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా రాజ్యమును నీతిని వెతికితే ఇవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాను. అన్యజనులు వీరి కొరకు అడుగుతారండి, అన్యజనులు వీటి కొరకు ప్రాకులాడతారండి. అన్యజనులు వీటిని సంపాదించుకోవడానికి జీవితాన్ని హెచ్చిస్తుంటే నీ జీవితాన్ని ఏర్పరచుకున్నాను, నా కొరకు బ్రతకమంటున్నాడు. కీర్తన 104, 27, 28 వచనంలో తగిన కాలమందు ఆహారము దేవుడు వారికి దయచేస్తాడు. గుప్పిలిని విప్పి వాటికి ఆహారాన్ని దేవుడే ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, గుప్పిలిని విప్పి నీకు ఆహారం ఇవ్వాలి. తగిన కాలమందు నిన్ను పోషించే దేవుడు ఉన్నాడని నమ్మి నీతిగా యథార్థంగా నీవు బ్రతికిన రోజు దేవుడు సమకూరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, 37వ కీర్తన 25, 26 వచనాల్లో మనం గమనిస్తే భక్తుడు తన అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాట. 37వ కీర్తన 25, 26 వచనాలు. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. నువ్వు ఒక్క పని చేస్తే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. 1000 తరాల వరకు ఆశీర్వాదం వస్తుంది. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఇంత గొప్ప దీవెనలను దేవుడు బరాబర్గా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయించి, దేవుని వాక్యం మన చేతిలో ఇచ్చి, ప్రతిరోజు దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే విశ్వాసిగా ఈ సత్యములో ఉన్నటువంటి విలువ, ఆశీర్వాదము నీకు అర్థమైన రోజు, యథార్థ జీవితాన్ని నువ్వు కోరుకున్న రోజు ఎంతగా నువ్వు దీవించబడతావో దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. దేవుని బిడ్డ, ఒక్క యథార్థమైన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు మన పిల్లలను ఆశీర్వాదాలను మన జీవితాన్ని బట్టి ఇస్తాడు. నీతిమంతుని పిల్లలు విడువబడుట కానీ వారి పిల్లలు రాజుల పిల్లలు భిక్షమెత్తుతున్నారండి. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించినటువంటి నవాబుల పిల్లలు కూడా ఏమీ లేని పరిస్థితుల్లో టర్కీలో చనిపోయిన పరిస్థితులు మనం వింటున్నాం. దేవుని బిడ్డ, రాజుల పిల్లలు కోట్ల కొలది ఆస్తులను సంపాదించుకున్నటువంటి వారు, ప్రపంచంలోనే కుబేరులుగా పిలువబడినటువంటి వారు ఏమీ లేని స్థితిలో మరణించినటువంటి విషయాలు మనం వింటున్నామే. కానీ ఏమీ లేని మనలను దేవుడు అన్నీ ఉన్న స్థితిలో మన బిడ్డలను ఆశీర్వాదంగా ఈ లోకంలో నిలుపుతానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? యథార్థంగా బ్రతికిన రోజు, నీతిగా బ్రతికిన రోజు, ఇందులో రాయబడినట్టుగా బ్రతికిన రోజు, మన సాక్షిని అమ్ముకోకుండా, మన సాక్షిని చంపుకోకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా, పాపానికి దూరంగా ప్రభువు వలె పరిశుద్ధులుగా మనం బ్రతికిన రోజు, నీతిగా బ్రతికిన రోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యము ఈ ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. 37:16లో మనం గమనిస్తే 37వ కీర్తన 37:16లో ఈ మాట రాయబడింది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. కొంతమందికి అన్నీ ఉన్నాయి. కొంతమంది నేను కలుస్తాను, అన్నీ ఉన్నాయి సార్, కానీ ఏడుస్తుంటాడు. ఎందుకు? నాకు శాంతి లేదు సార్, సమాధానం లేదు సార్. ఆనందం ఎందుకు ఉంటుంది మరి? ఎట సంపాదించినావు అవి? అదే వాటి వెంటనే పరుగులు తీసినావు, నువ్వు నీతిని పక్కన పెట్టినావు.
యథార్థతను పక్కన పెట్టినావు, మంచితనాన్ని పక్కన పెట్టినావు, ఎలా బతకమని దేవుడు చెప్పాడు అవన్నీ నువ్వు తుంగలో దొక్కావు కదా. ఎక్కడి నుంచి వస్తుంది నీకు శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది నీకు సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆనందం? కన్నీరే నీ జీవితం అంతా. నీ కుటుంబంలో నిరంతరము పొట్లాటలేని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. నీతిగా నువ్వు బ్రతికిన రోజు నీకు కలిగింది కొంచెమే కావచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. పేద విధవరాల దగ్గర ఒక రొట్టెకు సరిపోయే పిండి ఉంది, ఆ రొట్టెకు సరిపోయే నూనె మాత్రమే ఉన్నది. ప్రియులారా, ఆ కొంచాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాల కరువులో దేవుడు వారిని పోషించాడు. ఈరోజు నీతిగా నువ్వు బ్రతికి ఎంత పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ దేవుడు నీకు సమకూరుస్తాడని, అది ఒక గొప్ప ఆశీర్వాదమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, మరి సామెతలు 16వ అధ్యాయం 8వ వచనంలో నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అమ్మా. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీవు నీతిగా బ్రతికితే ఆయన నీ పక్షంగా నిలబడి ఆయన నీకు సమకూరుస్తాడు. 4వ విషయము, సంరక్షించే దేవుడు. నీవు నీతిగా బ్రతికితే 10 మంది బాడీగార్డులు నీకు అవసరం లేదు, బౌన్సర్స్ నీకు అవసరం లేదు, థగ్స్ నీకు అవసరం లేదు, సెక్యూరిటీ గార్డ్స్ నీకు అంతకన్నా అవసరం లేదు. నీతిగా నీవు బ్రతికితే దేవుడే నిన్ను సంరక్షిస్తాడు. యోబు కీర్తన 37లో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిగా మనం బ్రతికితే గాడ్ బికమ్స్ అవర్ ప్రొటెక్టర్, జీసస్ బికమ్స్ అవర్ ప్రొటెక్టర్, హోలీ స్పిరిట్ బికమ్స్ అవర్ ప్రొటెక్టెడ్, ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. నువ్వు నీతిగా బ్రతికితే ఆశించిస్తాడు, హృదయవాంఛలు తీరుస్తాడు. నీతిగా బ్రతికితే నీ మొరను వింటాడు. నీతిగా బ్రతికితే దేవుడు నీకు కావలసినవన్నీ ఆయననే సమకూరుస్తాడండి. ప్రభుత్వాలు మారుతూ ఉండవచ్చు, మనుషులు మారుతూ ఉండవచ్చు, బంధువులు మారుతూ ఉండవచ్చు, కానీ మారని దేవుడు మాట ఇస్తున్నాడు, నువ్వు నీతిగా బ్రతికితే చాలు, ఇవన్నీ నేనే నా పక్షంగా నీకు సమకూరుస్తాను. 4వ విషయం ఏంటంటే, నీతిగా బ్రతికితే దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. ప్రియులారా, మరి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దేవుడే యోబు చుట్టూ కంచె వేశాడు. ఎవరేశారు కంచె? దేవుడే వేశాడు. దేవుని దగ్గరికి అపవాది వెళ్ళి ఏం మాట్లాడుతుందంటే, అయ్యా నువ్వు ఆయన చుట్టూ కంచె వేశావు, ఆయన నువ్వే సంరక్షిస్తున్నావు, ఆయన నేను అటాక్ చేయాలి? అటాక్ చేయాలంటే నువ్వు కంచె తీయాలి. ప్రియులారా, నువ్వు నేను నీతిగా బ్రతికితే మన చుట్టూ దేవుడు కంచెను వేసి మనల్ని కాపాడతాడు. ఆ రోజు యోబును అపవాది నుంచి కాపాడిన దేవుడు ఈరోజు ఈ లోకములో అపవాది అనుచరుల నుంచి దేవుడు మనల్ని కాపాడతారు. అపవాది అనుచరులు ఉన్నారు. నీతిగా బ్రతికే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదు, నిబద్ధతో బ్రతికే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదు, యథార్థంగా బ్రతికే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు న్యాయం అంటే మరొక అర్థం ఉంది, నీతి అంటే మరొక అర్థం ఉన్నది, మంచి అంటే మరొక అర్థం వాళ్ళకున్నది, కానీ బైబిల్ ఇచ్చే అర్థం వారికి అర్థం కాదు. అలాంటి వారి నుండి నిన్ను నీవు రక్షించుకోలేని బలహీనుడవని దేవునికి తెలుసు. అందుకే దేవుడే నీ పక్షంగా నిలబడి అలాంటి న్యాయస్తుల నుండి, అక్రమార్కుల నుండి, అపవాది అనుచరుల నుండి దేవుడే నిన్ను కాపాడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 37వ కీర్తన 14వ వచనంలో మనం గమనిస్తే, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై ఏం చేస్తారట? భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కువ పెట్టి ఉన్నారు. నీవు నీతిగా బ్రతికితే నీకెప్పుడు మనుషులు నీరాంజనాలు పలుకుతారని అనుకోవడం అపోహనే. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు నీతిగా బ్రతికినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, చీకటికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసినప్పుడు, అన్యాయానికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసినప్పుడు, అక్రమానికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసినప్పుడు, అబద్ధానికి వ్యతిరేకంగా నీ స్వరాన్ని ఎత్తినప్పుడు, నిన్ను చంపడానికి మరొక ముచ్చటే లేదు. చంపడమే, ఇంక మరొకటి లేదు, చంపేశాలంతే. విల్లు ఎక్కువ పెట్టి నువ్వు దొరికితే మిలేతో మారదేనా బస్, మిలేతో ఉసుకో ఖతం కారదేనా, హైదరాబాద్ భాషలో చెప్పాలి. వాడు దొరికితే వాడిని వేసి పడేయాలి. అలాంటి పరిస్థితిలో కనీసం నువ్వు ఊహించను కూడా లేవు అలాంటి పరిస్థితి ఒకటి నీకు పొంచి ఉందని. కానీ అలాంటి పరిస్థితిలో నేను సంరక్షించేవాడెవరో తెలుసా? దేవుడే నిన్ను సంరక్షిస్తాడు, నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు, నీ కలిగి ఉన్న వాటి చుట్టూ ఆయనే కంచెగా కాపుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 37వ కీర్తన 32వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పచెప్పడు. దేవుడు అప్పచెప్పడమ్మా. నిన్ను
ఎప్పుడు కూడా అనీతిమంతుల చేతికి దేవుడు నిన్ను అప్పచెప్పడు. ఎందుకంటే నువ్వు నీతిగా బ్రతికితే ఆయన బాధ్యత ఏమిటో తెలుసా? నిన్ను సంరక్షించడం. ఆయన బాధ్యత ఏమిటో తెలుసా? నిన్ను కాపాడుకోవడం. ఆయన బాధ్యత ఏమిటో తెలుసా? దేవుని బాధ్యత నీ పైకి ఆశీర్వాదాలు పంపడం. సామెతలు 10వ అధ్యాయం 25వ వచనం, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. నీ పైకి దేవుడు ఆశీర్వాదాలను కుప్పగా ఇస్తాడు. నీ జీవితాన్ని దీవెనలతో నింపుతాడు. ప్రతి విధమైనటువంటి కీడు నుండి, అపాయం నుండి దేవుడే నిన్ను సంరక్షిస్తాడు. కీర్తన 37:40లో, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. నువ్వు నీతిగా బ్రతికితే దేవుడే నీ పక్షంగా నిలబడతాడు. దేవుడే నిన్ను కాపాడుతాడు. దేవుడే నిన్ను సంరక్షిస్తాడు. దేవుని బిడ్డ, మరి నీతిగా నువ్వు బ్రతికిన రోజు దేవుని వాక్యం అంటుంది 12:13 సామెతలో, నీతిమంతుడు ఆపదను తప్పించుకో. ఆపదలలో నుండి దేవుడు కాపాడతాడు. ఇప్పుడే ఇంగ్లీష్ సర్వీస్లో ఒక తమ్ముడు కలిసి అన్నాడు, అన్నా లాస్ట్ సండే మేము చర్చ్కి ఇంగ్లీష్ సర్వీస్కి వస్తుంటే భయంకరమైనటువంటి ప్రమాదం తప్పింది. 100 స్పీడ్లో వచ్చి ఆయన మమ్మల్ని కొట్టాడు. నేను నా భార్య 2 వీలర్ మీద ఉన్నాం, కింద పడిపోయాం గాంధీ హాస్పిటల్ ముందల. మరి వాడు ఏం మనిషో ఏమో అంత స్పీడ్గా వచ్చాడు. మేము ఆగి ఉన్నాము, అక్కడ యాక్సిడెంట్ అయింది. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మళ్ళీ వీడొచ్చి మమ్మల్ని యాక్సిడెంట్ చేశాడు. భయంకరమైన ప్రమాదం, అసలు బ్రతికే పరిస్థితే లేదు. కానీ దేవుని మహాకృపలో దేవుడు మమ్మలను కాపాడాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే ప్రతి ఆపద నుండి దేవుడు కాపాడి సంరక్షిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆపదలు రావని వాగ్దానం చేయట్లేదండి. ఆ నీతిమంతునికి కలుగుదు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు ఆయనను విడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికితే ఆయననే సంరక్షిస్తాడు. సామెతలు 18:5, నీతిమంతులకు న్యాయము తప్పించుట క్రమము కాదు. నువ్వు నీతిగా బ్రతికితే అన్యాయం నీకు చేస్తారు, కానీ ఆ అన్యాయం చేసినోనికి దేవుడే అన్యాయం చేస్తాడు. నీ పనేం కాదు. డోంట్ ఫైట్ విత్ దెమ్, జస్ట్ ఫాలో ద ట్రూత్ ఆఫ్ గాడ్. సామెతలు 12:5, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నువ్వెప్పుడు న్యాయయుక్తంగా బ్రతుకు, నువ్వు ఎప్పుడూ యథార్థంగా బ్రతుకు, నువ్వెప్పుడూ మంచిగా బ్రతుకు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సమకూరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను. 5వ విషయము, నీతిమంతులను స్థాపించే దేవుడు నిన్ను స్థాపిస్తాడు. దేవుడు గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ. నీతిమంతుల వేరు కదలదు. 12వ అధ్యాయం 6వ వచనం సామెతలు, నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు. సామెతలు 10:30, నీతిమంతుడు ఎప్పుడూ కదలబడడండి. నీతిమంతుల వేరు ఎప్పుడూ కదలదు. సామెతలు 10:25, నిత్యము నీతిమంతులు నిలిచి ఉంటారు. ప్రియులారా, నువ్వు నిత్యము నిలిచి ఉండాలి. నీ చరిత్ర, నీ సాక్ష్యము తరతరాలు చెప్పుకోవాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి. 2000 సంవత్సరాల తర్వాత భక్తుల జీవితం మాట్లాడుతున్నాం. 3500 సంవత్సరాల తర్వాత భక్తుల జీవితాన్ని ఎందుకు మాట్లాడుతున్నాం? నీతి కొరకు బ్రతికారు వారు. నీతిమంతులుగా తీర్చబడి నీతిని జరిగిస్తూ వారు బ్రతికారు. కాబట్టి దేవుడు వారిని స్థాపించాడు. ఇప్పటికీ కొన్ని 100,000 సంవత్సరాలు గడుస్తున్నా వారి జీవితాల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, పర్వతం ఉన్నట్టు ఆయన మన చుట్టూ ఉంటాడు. 165వ కీర్తన 25వ కీర్తనలో సెలవిస్తుంది, నీ చుట్టూ నా చుట్టూ పర్వతంలో ఆయన ఉంటాడండి. నాట్ హ్యూమన్ చైన్. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బీ యువర్ షీల్డ్ అండ్ బీ యువర్ ప్రొటెక్టర్. 16:8, కుడి పక్షమున ఆయన ఉన్నాడు కనుక కదల్సబడు. నీతిమంతునికి కుడి పక్షంగా దేవుడు నిలబడతాడు. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను స్థాపించే దేవుడు, నీ నీతిని లోకానికి పరిచయం చేస్తుడు దేవుడు. ఈ పాటలు మాట్లాడుతున్నాడు. 18వ కీర్తన ఆధారంగా ఒక పాట రాయబడింది, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. ఆ పాటకు ఆధారం ఏంటో తెలుసా? 18వ కీర్తన. 18వ కీర్తనలో మరి రాయబడినటువంటి పదాలను మీరు గమనిస్తే, శైలము, కేడము, శృంగము, ఉన్నత దుర్గము, కోట, రక్షించేవాడు, నిత్యము నీకు కాపుదలగా ఉంటాడమ్మా. దీస్ ఆర్ ఆల్ టైటిల్స్ ఆఫ్ గాడ్. God will protect you and your family from all kinds of dangers and he will establish you. దేవుడు నిన్ను స్థాపించాలంటే, దేవుడు నిన్ను స్థిరపరచాలంటే, వీడి దగ్గర దండం, వాని దగ్గర దండం, వాని భజన చేయడం, వీని భజన చేయడం ఆపేయండి.
దేవుని ఎదుట నీతిగా, యథార్థంగా, ఖచ్చితంగా ఉంటే దేవుడే శైలమైతాడు, దేవుడే కేడమైతాడు, దేవుడే శృంగమైతాడు, ఉన్నత దుర్గమైతాడు, కోట అయితాడు. నిన్ను రక్షించే పూచీకత్తు ఆయనే తీసుకుంటాడు. 62వ కీర్తన 2వ వచనం, దుర్గమును రక్షణకర్త ఎత్తైన కోటగా అంతగా కదిలింపబడను. ప్రియులారా, దేవుడు నీ పక్షంగా ఉంటే ఏ పరిస్థితికి కూడా నువ్వు కదిలింపబడవు. ఏ పరిస్థితి కూడా నువ్వు ఏమీ చేయలేనటువంటి ఆ సుస్థిరమైనటువంటి స్థానంలో అది నిన్ను నిలుపుతుంది. 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. సామెత 11:18, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును, నీతిమంతుని ఇల్లు నిలుచును. 12:7, నీ ఇల్లు నిలవాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, హృదయవాంఛలు నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, నీతిగా బ్రతకడం, నీతిగా నడవడం, నీతిగా మాట్లాడడం, యథార్థంగా ప్రవర్తించటం. ఎవరైతే చేస్తారో వారిని దేవుడు స్థాపిస్తాడు. చివరిదిగా, నీతిమంతుని వృద్ధిపరిచే దేవుడు. నీవు ఇఫ్ యు వాంటెడ్ టు బీ ఎక్స్టెండ్ యువర్ టెరిటరీ, నీ యొక్క అవధులను నీవు విశాలపరుచుకోవాలి, నీ పరిస్థితులను నీవు సుస్థిరంగా విశాలపరుచుకోవాలంటే చేయవలసిన పని ఏంటో తెలుసా? పరిచయాలు పెంచుకోవడం, మనుషుల దగ్గర ర్యాపోర్డ్ పెంచుకోవడం, పిఆర్ పెంచుకోవడం కాదండి. నీతిగా బ్రతికితే చాలు. దేవుడే నీ యొక్క అవధిని వృద్ధిపరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. నీతి జనులకు ఘనత కెక్కుటకు కారణమగును. సామెతలు 14:34. నీకు ఘనత కావాలి, మనమే షాల్వా కప్పుకొని మనమే ప్రిఫిక్సులు సఫిక్సులు పెట్టుకొని పిలుచుకుంటాం. అది కొంతవరకే, టైం పోయినాక మళ్ళీ తీసేస్తారు అవన్నీ. కానీ ఘనత నీకు జనులు ఇవ్వాలి, లోకం నీకు ఇవ్వాలి, నీ చుట్టూన్న సమాజం నీకు ఇవ్వాలంటే నీతిగా నువ్వు బ్రతకాలి. నీతిగా నువ్వు బ్రతికితే నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. నువ్వు ఘనపరచబడాలంటే, నువ్వు వృద్ధిపరచబడాలంటే, నీ ఖ్యాతి లోకానికి కనిపించాలి అంటే నువ్వు యథార్థంగా నీతిగా ఉండాలి. 2వ విషయము, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 13:21 సామెత. నీతిగా నువ్వు బ్రతికితే మేలులను దేవుడు ఇస్తాడండి. నీకు మేలులను దేవుడు నీకు ఇస్తాడు, ప్రతిఫలంగా ఇస్తాడు. నువ్వు నీతిగా బ్రతుకు, రివార్డ్స్ ఇస్తాడు కదా. రివార్డ్స్ ఫోన్పేలో, గూగుల్ పేలో రివార్డ్ పాయింట్స్ అని పంపిస్తాడు. ఆ రివార్డ్ పాయింట్స్ అన్నీ షాపుకి పోతేనే వస్తాయి. మళ్ళీ ఏమైనా షాపింగ్ చేస్తేనే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీతిగా బ్రతికితే చాలు, మేలులను నీకు ప్రతిఫలంగా దేవుడిస్తాడు. సామెతలు 15:6, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీ ఇల్లు రిజర్వ్ బ్యాంకు లెక్క దేవుడు మారుస్తాడు నీతిగా బ్రతికితే. నీతిగా బ్రతికితే నిత్యము నీ ఇల్లు ఆశీర్వాదంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నీ ఇల్లు అనేకులకు ఊరటనిచ్చేదిగా ఉంటుంది నీతిగా బ్రతికిన రోజు. ప్రియులారా, నీతిగా బ్రతికితే 92:12 ఏమంటాడంటే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నువ్వు ఎదుగుతూనే ఉంటావు, నువ్వు మువ్వ వేస్తూనే ఉంటావు. నీ అభివృద్ధిని ఎవరు కూడా ప్రపంచంలో ఆపలేరు. ఎవరికి కూడా అంత శక్తి లేదు నిన్ను ఆపగలిగినటువంటి శక్తి. ఎందుకంటే ఈ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు. ఈ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడే నిన్ను నీకు సమకూరుస్తున్నాడు, దేవుడే నిన్ను కాపాడుతున్నాడు, దేవుడే నిన్ను స్థిరపరుస్తున్నాడు, దేవుడే నిన్ను వృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, యథార్థంగా నీతిగా నువ్వు నేను బ్రతికిన రోజు దేవుడు ఈ జీవితాన్ని మనకిస్తాడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. 37:29. నీతిగా బ్రతికితే దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీతిమంతుడు ఎంతగానో వృద్ధి చెందుతాడు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. సామెతల 10:21. నువ్వు మాట్లాడే ప్రతి మాట వేరొలకు ఆశీర్వాదం అవుతుంది. నువ్వు పలికే ప్రతి పదం వేరొలకు ఆశీర్వాదం అవుతుంది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 10:20 సామెత. కొంతమంది మాట్లాడితే ఎప్పుడు శాపమే, మాట్లాడితే ఎప్పుడు అపశకునమైనటువంటి మాటలే. ఆ ఏ మాటలు కూడా నిన్నేం చేయలేవు. నీ మాటలు ఎలా మాట్లాడతావంటే, నువ్వు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతావంటే, నువ్వు ప్రశస్తమైనటువంటి వెండి వంటి మాటలు, ముత్యాల మాటలు అంటారు కదా, అమృత గులకల లాంటి మాటలు, ముత్యాల పలుకులు,
రత్నాల పలుకులు అంటారు కదా, అలాంటి పలుకులు నీ నోట్లో నుండి వస్తాయి. ఎందుకో తెలుసా? నీవు నీతిమంతునే కాబట్టి. నీతి మరణము నుండి రక్షిస్తుంది. 11:4 సామెతలు. నీతి బాధ నుండి తప్పిస్తుంది. ఈరోజు చాలామందికి చాలా రకాల బాధలు, రకరకాల బాధలు. ఈ బాధ అండి, ఆ బాధ అండి, ఈ బాధ అండి, ఆ బాధ అండి. ఆ బాధల నుండి తప్పించుకోవాలంటే సర్వరోగ నివారణ ఏదో తెలుసా? నీతి జీవితం. నీతిగా నువ్వు బ్రతికితే సర్వరోగాలకు ఉపశమనం అదే. దేవుని వాక్యం చెబుతున్న మాట సామెతలు 11:8 నీతి బాధ నుండి నిన్ను తప్పించును. 10:31 అంటుంది, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము. ప్రియులారా, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం. నీవు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ యొక్క ఆశీర్వాదం ప్రపంచం చూడాలి. అలా దేవుడు ఆశిస్తుండగా, మరి ఈరోజు నీతిమంతునిగా తీర్చబడిన నీవు నీ క్రియలను బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, దేవుడు నీకు నాకు ఆ నీతి జీవితాన్ని ఇచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవిత ప్రకారం, ఆ విలువల ప్రకారము యథార్థంగా, మనస్సాక్షితో, నీతిగా, న్యాయంగా, నిబద్ధతతో మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను నీకు హృదయవాంఛలను తీరుస్తాను, నీ కోరికలు నేను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన నేను సఫలపరుస్తాను, నీవు ఆశించింది నేను నీకు ఇస్తాను. అంత మాత్రమే కాకుండా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, ప్రతి కీడు నుండి, ప్రతి అపాయం నుండి నేను కాపాడి నేను నీకు సమకూరుస్తాను, నేను నిన్ను స్థాపిస్తాను, నేను నిన్ను వృద్ధి పదంలో నడిపిస్తాను, నేను నిన్ను, నీ పేరును, నీ ఖ్యాతిని అనేకులకు పరిచయం చేస్తానని అంటున్నాడు దేవుని బిడ్డ. మరి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీతిమంతులుగా తీర్చబడిన మనము, నీతికి వారసులుగా పిలువబడిన మనము, నీతికి ప్రతినిధులుగా పిలువబడినటువంటి మనము నీతిగా బ్రతుకుదాం. నీతిగా బ్రతికితే చెప్పనలవి కాని దీవెనలు మనకు, మన బిడ్డలకు, మన తదనంతరము 100,000 సంవత్సరాలకు కూడా ఆశీర్వాదంగా మనం మిగిలిపోతాం. ప్రియులారా, కొంతమంది అంటారు, మా నాన్న ఒక మంచి పని చేశాడండి. ఏం మంచి పని? అప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ కొన్నాడండి, చాలా తక్కువ ధర. మాకు అర్థం కాలే, చాలా తక్కువ ధర, 1000 రూపాయలకు ఎకరం కొన్నాడండి. ఈరోజు అది 400 కోట్లండి. ప్రియులారా, దాని విలువ మనకు తెలుస్తుంది. కానీ నీతి జీవితంతో బ్రతికితే దానికన్నా కోట్ల రెట్ల ఆశీర్వాదం మన బిడ్డలకు మనం ఇచ్చిపోతాం. దేవుని బిడ్డ, ఈరోజు ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు. హీఈస్ నాట్ అక్యూజింగ్ అస్. మనల్ని దేవుడు దెప్పిపడవటం లేదు, దేవుడు మనల్ని నిందించడం లేదు. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది, బిడ్డా, నేను నీతిమంతునిగా నిన్ను తీర్చాను, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను సిలువలో మరణించాను, నేను నీతిమంతునిగా నిన్ను మార్చాను కదా, నువ్వు నా కొరకును బ్రతుకు, నా నీతి కొరకు బ్రతుకు, నా నీతిని నువ్వు వెతుకు, నా నీతిని నువ్వు ప్రకటించు, నా నీతి మార్గంలో నువ్వు నడువు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీ హృదయంలో ఏది కోరుకుంటే నేను అది ఇస్తాను. నీకు నువ్వు ఆశించినవన్నీ నేను ఇస్తాను, నువ్వు కోరుకున్నవన్నీ నేను సమకూరుస్తాను. నీ ప్రార్థన వింటాను, నువ్వు ప్రార్థన చేస్తే నేను పులకించిపోతాను, నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను, నీకు కావలసినవన్నీ నేనే సమకూరుస్తాను అంటున్నాడు దేవుని బిడ్డ. ఇంత మంచి డీల్ దేవుడు నీకు నాకు ఇస్తుండగా దేవుని కొరకు నిలబడదాం, దేవుని పక్షంగా నిలబడదాం, దేవుని కొరకు ఆశీర్వదించబడిన నీతిమంతులైన జనాంగంగా జీవిస్తాం, తరిస్తాం. ఆ కృప దేవుడి దయచినగా. తలను వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, పురుగు వంటి వాడను, కుక్క వంటి వాడను, పిల్లి వంటి వాడనని నిన్ను నీవే కించపరుచుకుంటున్నావే. అయ్యో, అలా చేయకు. దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చాడు. యేసు ప్రభువు నా రక్షకుడని, నా కొరకు సిలువలో ఆయన మరణించి నా పాపాలను కడగడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చి విలువ పెట్టి మరణములో నుండి జీవములోనికి నడిపించి తన సొత్తుగా స్వకీయ సంపాద్యంగా మార్చుకున్న దేవుని కొరకు నేను బ్రతుకుతానని నీవు నిర్ణయం తీసుకుంటే దేవుడు అంటున్నాడు, నీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచి నేను ఉంచాను, అవన్నిటిని నేను స్వతంత్రించుకోమంటున్నాడు. భూమిపైన నేను స్థిరపరుస్తాను, భూమిపైన నిన్ను ఆశీర్వదిస్తాను, భూమిపైన ప్రతిఫలాన్ని ఇస్తాను, నేను భూమిపైన నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, మనస్సాక్షితో బ్రతకడం, ఆయన వాక్యపు వెలుగులో బ్రతకడం. అదొక్కటి చేస్తే ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు మన పైన కుమ్మరించడానికి, వరాలను కుమ్మరించడానికి ఆయన వేచి ఉంటుండగా, ఈరోజు ఒక నిర్ణయం,
ఒక తీర్మానం తీసుకొని ఆ మార్గంలో నడుస్తాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈరోజు అన్యజనులు వేటి కొరకైతే ప్రాకులాడుతున్నారో, అన్యజనులు వేటి కొరకైతే పోరాటం చేస్తున్నారో వాటి కొరకే మేము పోరాటం చేస్తున్నాం ప్రభా. కానీ నీ వాక్యంలో మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. నీ నీతిని మేము వెతకాలి స్వామి. నీ నీతిని మేము ధరించుకున్నాము. నీ రక్షణను మేము ధరించుకున్నాం ప్రభా. నీ బిడ్డలుగా మేము అలా బ్రతకాలి. మమ్మల్ని బ్రతికించండి స్వామి. ప్రతి కీడు నుండి, సులువుగా చిక్కులో పెట్టే పాపములో నుండి, సాతాను ఉరుల నుండి, వంచన నుండి ప్రభా మమ్మల్ని కాపాడండి. మా కుటుంబాలను కాపాడండి, మా బిడ్డలను కాపాడండి ప్రభా. సాతానుడు బలవంతుడైనటువంటి సంసోనును కూడా వశపరుచుకున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోనును కూడా వశపరుచుకున్నాడు ప్రభా. హృదయానుసారుడైనటువంటి దావీదు చేత కూడా పొరపాటు చేయించాడు. అలాంటి భయంకరమైనటువంటి ఉచ్చుల్లో మేము పడకుండా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, జ్ఞానయుక్తంగా నీవిచ్చిన వాక్యపు వెలుగులో, నీ ధర్మశాస్త్రానుసారంగా నీ వాక్యము వెలుగులో మేము జీవించడానికి, నీ ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో, నీ వాక్యాన్ని మా హృదయంలో, నీ నీతిని మా హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ మార్గములో యథార్థంగా ఒంటరి అయినా ఒక్కడమైనా నీతి కొరకు బ్రతకడానికి మాకు నేర్పించండి. తగిన కాలమందు హెచ్చిస్తానన్నావు, తగిన కాలమందు దీవిస్తానన్నావు, నీతిమంతులను స్థాపిస్తానన్నావు, వారు వేరు కదలదన్నావు ప్రభా, వాళ్ళ ఇండ్లను దీవిస్తానన్నావు ప్రభా. మరి ఈరోజు నీతిమంతులుగా తీర్చబడినటువంటి మేము నీ సన్నిధిలో నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభా. ఏది ఏమైనప్పటికీ నీతి కొరకే బ్రతుకుతాము. ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ యథార్థంగా జీవిస్తాము. ఏ పరిస్థితుల్లోనైనా నీ మాటకు విధేయత చూపిస్తామని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బేషరతుగా ఆశీర్వదించండి నాయన. వాక్యములో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి, వారి బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. వారిని చూసిన ప్రతి ఒక్కరూ నీ నామాన్ని మహిమపరచే విధంగా వారి నీతి క్రియలను బట్టి, వారి యథార్థ క్రియలను బట్టి అంధకార లోకములో వారిని జ్యోతులుగా వెలిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు జీవించినటువంటి అజ్ఞానపు జీవితాలను క్షమించి ప్రభా, నీ వాక్యపు వెలుగులో వారిని స్థిరపరిచి నడిపించి నీ కొరకు గొప్ప జ్యోతులుగా వెలిగించమని, ఈ తరములో దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. వారి నీతి జీవితాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. హెబ్రీ 12:12 సెలవిచ్చావు ప్రభా. క్రీస్తును విడిచిపెట్టే శాపగ్రస్తమైన మనసు, క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టే భ్రష్టమైన మనసు మీలో ఎవరికైనా ఉన్నదేమో జాగ్రత్తగా వెతుక్కోమంటున్నావు స్వామి. అలాంటి పరిస్థితిలో ఎవరము మేము ఉండకూడదు ప్రభా. మా కుటుంబాలు ఉండకూడదు ప్రభా. బేతేలు సంఘంలో ఎవరు కూడా ఆ స్థితిలో ఉండకూడదు ప్రభా. క్రీస్తును విడిచిపెట్టి, క్రీస్తు ఇచ్చినటువంటి నీతి జీవితాన్ని విడిచిపెట్టి, క్రీస్తు నడవమన్నటువంటి నీతి మార్గాన్ని విడిచిపెట్టి, యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి భ్రష్టమైన, దుష్టమైన, అక్రమమైన మార్గంలో ఎవరు కూడా వెళ్ళకుండగా నీ కృపను, నీ కాపుదలను, నీ కంచెను మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉంచండి ప్రభా. మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ నీ నామాన్ని మహిమపరిచే విధంగా, నీ నామాన్ని ఘనపరిచే విధంగా మా జీవితాలను, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ లోకంలో అనేకులకు దీవెనకరంగా, కాన్ఫరెన్స్ లో ఆశీర్వాదకరంగా మరి మేము ప్రభా ప్రపంచానికి ఒక వెలుగుగా, ఒక ఊరటగా, ఒక ప్రేరణగా, ఒక మాదిరిగా బ్రతికించుమని ఆ నీతి జీవితాన్ని, ఆ రక్షణను, ఆ నీతి వస్త్రాలను నిరంతరము కాపాడుకుంటూ నీ కృపలో ముందుకు సాగడానికి మా అందరికీ నీ కృపను దయచేయమని, నీ రక్షణను బట్టి, నీవిచ్చినటువంటి నీతిని బట్టి, నీవిచ్చినటువంటి కృపను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, తెలిసి తెలియక అజ్ఞానంలో మేము చేసిన ప్రతి పొరపాట్లను క్షమించే మంచి దేవుడవు మీరు మాకున్నారని, కరుణించే దేవుడు ఉన్నావని, కాపాడే దేవుడు ఉన్నావని, మా జీవితాలను అర్థం చేసుకునే దేవుడు ఉన్నావని, ఆ నీతి మార్గంలో మమ్మల్ని స్థిరపరిచే దేవుడు ఉన్నావని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ నీతిలో మమ్మల్ని ప్రతిష్ఠించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.